ముక్కులో నుంచి క్లియర్ వాటర్ లా కారుతుంటదండి. ముక్కులో నుంచి ఎస్పెషల్లీ మనం బెండ్ చేసినప్పుడు నీరాల ఎస్పెషల్లీ ఒక ముక్కులో నుంచి కారుతుంటే దాన్ని సిఎస్ఎఫ్ రైనూరియా అంటే బ్రెయిన్లో నుంచి ఫ్లూయిడ్, బ్రెయిన్లో ఉండే సిఎస్ఎఫ్ అనేది ముక్కు ద్వారా బయటకు వస్తుంటుంది. దీన్ని సిఎస్ఎఫ్ రైనూరియా అంటాం. సో ఒక ముక్కులో నుంచి మనం బెండ్ చేసినప్పుడు నీరాల వస్తుంటే మటుకు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దండి. యూజువల్గా ఈ సిఎస్ఎఫ్ రైనూరియా అనేది సాధారణంగా ముక్కులో ఉన్న క్రిబ్రిఫార్మ్ ఏరియా అంటే స్మెల్ సెన్సేషన్ ఉండే ఏరియా అంటాం. క్రిబ్రిఫార్మ్ ప్లేట్ అది వీకెస్ట్ పోర్షన్ అనమాట, అక్కడి నుంచి వస్తుంటుంది. అదర్వైజు పక్కనున్న రూఫ్ ఆఫ్ ఎదమైడ్ నుంచి కానీ ఆ పక్కనున్న బోన్ స్కల్ బేస్ బోన్ అంటాం, అక్కడి నుంచి కూడా ఎక్కడ డిఫెక్ట్ ఉన్నా కూడా ఇది రావచ్చు అన్నమాట. ఇది వచ్చినప్పుడు ఏంటంటే సిటీ సిస్టర్నోగ్రఫీ ద్వారా కానీ ఎంఆర్ఐ సిస్టర్నోగ్రఫీ ద్వారా కానీ ఎక్కడ డిఫెక్ట్ ఉంది, ఎన్ని డిఫెక్ట్స్లు ఉన్నాయి, ఎంత సైజు ఉందని తెలుసుకుంటాం. ఆ తర్వాత దీన్ని సర్జరీ చేసి యూజువల్గా ట్రాన్స్నేసల్ ఎండోస్కోపిక్ రిపేర్ ద్వారా ఈ సిఎస్ఎఫ్ లీక్ని రిపేర్ చేస్తాం. కానీ వీళ్ళల్లో కొంతమందిలో ఏంటంటే బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, సిఎస్ఎఫ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, రైజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటాం అనమాట. ఇలాంటి వాళ్ళు ఎంఆర్ఐ ద్వారా అది కూడా ఏమన్నా ఉందేమో చెక్ చేసుకోవాలి. ఒకవేళ రైజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ ఉంటే ఐ చెకప్ కూడా చేస్తానమాట. సో యూజువల్గా సిఎస్ఎఫ్ రైనూరియా క్రిబ్రిఫార్మ్ ప్లేట్ నుంచి వస్తుంది. సిఎస్ఎఫ్ అంటే బ్రెయిన్లో ప్రెషర్ నార్మల్గా ఉంటే ఇది సింపుల్ సర్జరీ అండి. చేయించుకున్న తర్వాత 3వ రోజు 4వ రోజు డిశ్చార్జ్ కావచ్చు. యూజువల్గా సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది. అలా కాకుండా బ్రెయిన్లో సిఎస్ఎఫ్ ప్రెషర్ ఎక్కువ ఉండి మల్టిపుల్ డిఫెక్ట్స్ ఉన్న ప్రెషర్ ఎక్కువ ఉన్నా కూడా ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్కి లంబాన్ డ్రైన్ పెడతాము. యూజువల్గా 5 రోజుల నుంచే 7 రోజుల దాకా హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది అన్నమాట. సో మనకి ఈ ప్రెషర్ కనుక ఎక్కువ ఉంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆపరేషన్ అయిన తర్వాత కూడా మందులు వాడుతూ ఉండాలి బ్రెయిన్ ప్రెషర్ తగ్గించుకోవటానికి. అలానే మన హెడ్ మీద కూడా ఫోర్స్ఫుల్ హెడ్ మూమెంట్స్ ఇవ్వకుండా చూసుకోవాలన్నమాట.